సో ఇప్పుడు మనం పోవాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ చిన్న కమెడియన్స్ని దగ్గర చేసుకోవాలి, అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. కాదన్న రాను రాను ఇప్పుడు రీసెంట్గా కమీడియన్స్ చాలా సింపుల్గా అవైలబుల్ ఇవి నేను చెప్తా ఉంటే ఆ చూసే వాళ్ళు అనుకుంటారు అట్లా ఉంటుందా, అది నేను అట్లా కాదు కదా, నేను అట్లా కాదు కదా, నేను అట్లా చేయాలి కదా అనుకుంటారు. కానీ సాక్ష్యాలు చూపించినప్పుడు అరే అవును కదా, ఆ ఆర్టిస్ట్ వచ్చి చెప్తే కదా నేను ఇట్లా విన్నాను, ఆ ఆర్టిస్ట్ మెల్లిగా డైవర్ట్ చేశాడు కదా, నేను శివారెడ్డిని పెట్టుకుందాం అనుకుంటే తెలియకుండా నాకు తెలియకుండానే నన్ను డైవర్ట్ చేశాడు, వీడైతే బాగుంటాడు వాడికంటే అది ఇది, ఇతనైతే బాగుంటాడు అని చెప్పేసి డైవర్ట్ చేశాడు కదా అని వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది గుర్తు చేస్తే క్లియర్గా. సో వాళ్ళకి గుర్తు చేయకపోతే, వాళ్ళకి ఐడియా రాకపోతే శివారెడ్డి ఏదో తప్పు చెప్తా ఉన్నాడు ఇంటర్వ్యూలో అని అనుకుంటూ ఉంటారు. బట్ నాకు తెలుసు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర అనుభవాలు ఉన్నాయి, వేరే వాళ్ళ అనుభవాలు ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి అట్లా. బట్ మనం ఏం చేయలేము, ఒక వ్యక్తిని బ్లేమ్ చేసి ఇప్పుడు చేసి ఏం లాభం అన్న, ఆల్రెడీ సగం జీవితం సంకరాకపోయినట్టుగా. ఆల్రెడీ 2 ఆడపిల్లలు నాకు, పెద్ద పాప 9th క్లాసు, ఇప్పుడు 10th వెళ్తుంది, 6th క్లాస్ చిన్న పాప 7th వెళ్తుంది, 2 ఆడపిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఏ కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా ఇప్పటివరకు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా సినిమాలు ఉన్నా లేకున్నా, ఎవరు నన్ను తొక్కినా తొక్కకపోయినా, ఎవరు నాకు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉన్న దాంట్లో తిని పద్ధతిగా పబ్బులలో పోకుండా, ఏమంటారు దాన్ని, రేవ్ పార్టీస్లో పోకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకకుండా, 3 4 అమ్మాయిలతో కథలు నడిపి చేయకుండా, లేకపోతే డ్రగ్స్ గిగ్స్ అని కాకుండా, లేకపోతే ఇంకేదో ఇంజెక్షన్స్ ఇచ్చుకొని స్టెరాయిడ్స్ అవి ఇవి ఇట్లా ఆ టైప్లో ఏ టైప్లో కాకుండా ఉన్నంతలో నాకు తోచింది నేను తినుకుంటూ, నాకు తోచిన దగ్గరికి నేను వెళ్తూ, నాకు తోచిన ఫంక్షన్కి ఎవరైనా పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడే ఏదైనా తీసుకుంటే తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా ఉంటే డ్రైవర్ ఉంటే ఎక్కి రావడం, లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని రావడం, లేదంటే ఎవరైనా ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళడం రావడం, వాళ్ళు డ్రాప్ చేయడం ఇంటి దగ్గర, అంతే పద్ధతిగా నీట్గా చక్కగా వెళ్తుంది. ఇంత దాకా వచ్చినా ఇంకేమవుతుంది, మా అంటే ఇల్లు అమ్ముకుంటా కావచ్చు నా బిడ్డలకి చదువులకి, ఏముంది. కాకపోతే ఇంకా ఇప్పుడు ఓన్లీ ఇల్లు ఒకటే ఉందన్న? ఇల్లుంది, చిన్న ల్యాండ్స్ ఉన్నాయి, సెటిల్ కొంచెం ఓకే, పర్వాలేదు, హ్యాపీ. అంటే డైలీ అంటే మంత్లీ ఇన్కమ్స్ లేవు. ఓకే, ఇప్పుడే అది ఏంటంటే అది ఎప్పుడు వస్తుంది అంటే సినిమాలు చేసినప్పుడు దానిలో వచ్చే రెమ్యునేషన్ని మనం ఇది చేసుకుంటాం, ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ రెమ్యునేషన్ మనం ఇది చేసుకుంటాం. టీవీ ప్రోగ్రామ్స్ కూడా తగ్గాయి కదన్నా అసలు, చాలా తక్కువ. ఎందుకు ఏమో మరి, మామూలు టీవీ షోస్లోనే ఇక్కడ చాలా గమ్మత్ ఏంటంటే మీరు చేయరంట కదా అని చెప్పేసి అని అంటున్నారు. చేయరంట ఏంది, సినిమాలు ఎందుకు చేయట్లేదండి అంటారు. చేయలేదు, నేను ఎందుకు చేయను, అసలు కనబడట్లేదు. ఎందుకు మానేశారు మీరు? మానేశారు ఎందుకు అంటారు. మానేశారు ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారా? బిజినెస్ లేదు, ఏం లేదు. ఈవెన్ ఒక ఫ్లాట్ ఉండి ఆ ఫ్లాట్ మీద రెంట్ వచ్చేది కూడా లేదు నాకు. ఒక ఫ్లాట్ ఉండి లేదా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండి ఆ షట్టర్లో రెంట్ వస్తుంది కదా నెలకి, అట్లా కూడా లేదు. మిమిక్రీ చేస్తేనే ఆ అమౌంటే ఇంట్లోకి, షూటింగ్ చేస్తేనే ఆ అమౌంట్ ఇంట్లోకి, లేదంటే మనం అంతకుముందు బాగున్నప్పుడు సంపాదించుకున్న దానికి లేదన్నా ఒకటి అమ్మాల, కొంచెం అమ్ముకుంటూ పోవాలి. ఇదే ఉన్నది, ఓపెన్గా చెప్పుకోవడం తప్ప. మనము సంపాదించిన ఆస్తులు అట్లా ఉండాలి, మనం సంపాదించిన అసెట్, ఆ ఇల్లు లేకపోతే ఆ కారో లేకపోతే చిన్న ల్యాండ్ ఏదైనా ఉంటే అవి అట్లాగే ఉండాలంటే మనకు డైలీ వర్క్ ఉండాలి. అవి ముట్టకుండా ఈ వర్క్ చేసుకుంటూ ఈ పైన స్కూల్ ఫీజులు కానీ పిల్లలై, మన మెయింటెనెన్స్లు కానీ ఇవన్నీ కూడా. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు అన్నా, నిన్ను అప్పుడు చూసిన నువ్వు ఇప్పుడు సేమ్ ఉన్నావు. ఏం మారలే, అసలు చేంజ్ రాలా. థ్యాంక్ యూ. జిమ్మా ఏం లేదన్నా, అసలు నో ఎక్సర్సైజ్, నో జిమ్ములు, నో వాకింగ్లు, నో కథలు, నో కార్ఖానాలు. ఉన్న దాంట్లోనే ఫుడ్ను కొంచెం పద్ధతిగా ఇంట్లో వేసుకుంటూ, ఓన్లీ ఇంట్లో ఫుడ్. మెయిన్గా నా ఎక్సర్సైజ్ ఏంటంటే నా పనులు నేను చేసుకుంటాను.
బై మిస్టేక్ మా ఆవిడ ఏదైనా పనులు మర్చిపోతే ఆ పనులు కూడా నేను చేస్తాను. బై మిస్టేక్ మా డ్రైవర్ ఏదైనా పని మర్చిపోతే ఆ పని నేనే చేసుకుంటాను. సో నిన్న మణికొండలో 3 రోజుల నుంచి నీళ్ళు రాలే, మంజీరా వాటర్ రాలే. ఏం చేసాం, కింద హౌస్లో నుంచి బకెట్లు మోసుకుంటూ పైకి డ్రైవర్తో పాటు నేను మోసాను బకెట్లు. సో అట్లా ఒక్కొక్కసారి ఏంది, అందుబాటులో మా వైఫ్ లేదు, పుట్టింటికి వెళ్ళింది, ఎవరు లేరు, నేనే ఉతుక్కుంటా. ఆ పని అమ్మాయి వచ్చే టైంకి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనే బట్టలు ఉతుక్కుంటా, నేనే ఆరేసుకుంటా, నేనే అరేంజ్ చేసుకుంటా, మంచిగా హ్యాపీగా మడత పెట్టుకుంటా, సూట్ కేసులో వెళ్ళిపోతుంటా. అది ఆ కష్టమే ఎనఫ్. సో లిఫ్ట్లు యూజ్ చేయను. ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చామంటే లిఫ్ట్ యూజ్ చేయను, దిగి నడుచుకుంటూ వెళ్తా. ఎక్కేటప్పుడు కొంచెం కష్టమవుతుంది అనుకుంటే అప్పుడు లిఫ్ట్లో వస్తా, ఓకే. వెళ్ళేటప్పుడు మెట్ల మీదకి వెళ్తా. అట్లా మ్యాక్సిమం నడవడానికి ఛాన్స్ దొరికినప్పుడు నడవడానికి ట్రై చేస్తాను, ఛాన్స్ దొరికినప్పుడు నా పనులు నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇదే నాకు ఎక్సర్సైజ్ కింద పెట్టుకుంటా. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాల జీవిత ఎక్స్పీరియన్స్లో ఏం నేర్చుకున్నావు? అంటే ఏ రకంగా ఏం తెలిసింది అని అంటున్నారు అని, అంటే ఏ రకంగా అంటున్నారు అంటే ఏం తెలుసుకున్నావు, ఏం జ్ఞానోదయం అయింది అంటే ఏ రకంగా, అంటే ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఫ్యామిలీ పరంగా, మనిషి మొత్తం అంతా ఒక మనిషి ఎలా ఉండాలని అంటే ఓపెన్గా అయితే ఉండొద్దు అనేది అర్థమైందన్న. యాక్చువల్ అయితే ఓపెన్గా ఉండాలి, ఎందుకంటే ఆ రోజులు లేవు. అప్పట్లో ఏంటి, ఒక క్యారెక్టర్ రాసుకుంటే ఆ క్యారెక్టర్ సంబంధించిన ఆర్టిస్టు డేట్ దొరికేదాకా షూటింగ్, వేరే షూట్ చేసుకొని ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆయన డేట్ దొరికినప్పుడు అది మిక్స్ చేసుకునేవారు మేడం, తను పిలుచుకునేవారు, ఆయన కోసం ఆగేది. ఇంకో సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఇంకొక అతను కావాలనుకుంటే ఆయన కోసం ఆగేవాళ్ళు. అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు వస్తావా నువ్వు రాకపోతే నువ్వు ఇంకోరు ఇట్లా వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ అదే ఉంటుంది. ఆర్టిస్టులు ఏ ఆర్టిస్ట్ అయినా పెట్టుకొని చూసుకుంటున్నారు, ఇతను లేడా, డేట్ లేదు, ఇతను కాబట్టి ఇతను ఆప్షన్స్, అట్లా ఆప్షన్స్ చాలా వచ్చేసినాయి. అదొకటి. రెండోది అంటే నేనేమంటున్నా అంటే ఓపెన్గా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైక్ నా పాయింట్ అదే, జీవితం అంటే ఏంటి, ఓపెన్గా ఉండొద్దు, అంతే. కొన్ని దాచుకోవాలి. నాలాగా ఇప్పటిలాగా ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని ఓపెన్గా అట్లా మాట్లాడొద్దు. నాకేంది 500 కోట్లు ఉన్నాయి అనుకోవాలి, అట్లయితేనే నా పిల్లని ఇవ్వడానికి వస్తుంది కదా నా కూతుర్లకి. లేకపోతే శివారెడ్డి దగ్గర ఏం లేదంటే అప్పుడెప్పుడో చెప్పాడు 10 సంవత్సరాల కింద, 10 సంవత్సరాలు ఏమైనా మారచ్చు. ఇంకా నేను ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకా తక్కువ సంపాదించవచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ వ్యక్తిని చూసి, వ్యక్తిగతాన్ని చూసి ఇవ్వాలి కదా పిల్లని. ఇవ్వరు. ఏముంది, ఎంతుంది, ఏ పొజిషన్లో ఉన్నాడు. అరే ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్స్ అబ్బా, నాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్స్ 2-3 వాళ్ళ ప్రచారాలకు వెళ్ళిన వాళ్ళ ఎమ్మెల్యే కాగానే కథం, ఒకరోజు భోజనానికి పిలవలేదు, ఒకరోజు కనీసానికి వాళ్ళు ఊర్లో జరిగిన ఫంక్షన్స్కి, ప్రోగ్రామ్స్కి పిలవలేదు. అరే ఏంది ఇది, ఎప్పటి నుంచి ఎన్ని అసలు. ఇంకొక ఎమ్మెల్యేకి అయితే ఆయన వాళ్ళ ఊర్లో నేను ఎమ్మెల్యేగా నాకు చేద్దామని ఉంది, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను, టికెట్ తెచ్చుకుంటాను ఏదో విధంగా అని ఆలోచన పెట్టుకొని ముందుగా ఊర్లో కొంచెం సోషల్ కార్యక్రమాలు చేస్తారు కదా, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అట్లా ఐ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, అవి ఈ క్యాంపులు ఆ క్యాంపులు, ఏ క్యాంపులు పెట్టినా కూడా నేను పోయేటోని. ఆఖరికి ఆ ఊర్లో అయ్యప్ప పూజ చేస్తే కూడా పోయినా. తను గెలిచిన తర్వాత సంవత్సరం అవుతుంది ఈ రోజు వరకు, ఒక్కరోజు కూడా ఎక్కడ నన్ను హైలైట్ చేసినట్టు కానీ, నన్ను పిలిచినట్టు కానీ, నన్ను వాళ్ళ ఊర్లో జరిగిన కార్యక్రమాలకు నన్ను తీసుకుపోయినట్టు కానీ, లేకపోతే సీఎం దగ్గర ఒక మాట చెప్పి మనోడు పాపం మంచోడు, ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పిద్దాం, మనం ఏదైనా చేద్దాం ఎగ్జాంపుల్ చెప్తాను. అవన్నీ వద్దబ్బా, అరే నేను గెలిచినాదా ఒక పార్టీ చేసుకుందాం మంచిదా, మన ఇంటికి రా అని చెప్పేసి ఒక నా కోసం ప్రత్యేక ఎట్లుంటుంది. అన్నిసార్లు నీ ఊరికి వచ్చాను, అన్నిసార్లు నా కార్లు, నా డీజిల్, నా పెట్రోల్ నేను పోసుకొని వచ్చి మిమిక్రీ చేసి నీ గురించి గొప్పగా చెప్పి, నీ గురించి అంతా ప్రచారం చేసి హైలైట్ చేసి ఇంత చేస్తే, గెలిచిన తర్వాత కనీసానికి ఒక పూట సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు దొరకలేదు నీకు టైం. చాలా దెబ్బలు, చాలా ఉంటాయి అన్న, చాలా దెబ్బలు తిన్నా. ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు కాదు, నేను ఊరికే ఏదో 2 అని చెప్పిన, అందరూ
ఓ, ఎంతమందికి నేను ఏం చేశానో అవన్నీ చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నా. చాలా దెబ్బలు తినేసి వచ్చాను. అట్లనే అందరు పొలిటికల్ లీడర్లు అట్లా ఏం లేరు, చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది నీకేం కావాలన్నా రా శివ అని అంటూ ఉంటారు. బట్ నేను పోను, ఆ, అది వేరు విషయం. కానీ మరి మీరు అనుకోవచ్చు, మరి పిలిచిన దగ్గర పోకుండా పిలువని ఎందుకు ఆలోచన అంటే, నేను దాని గురించి కాదు అంటుంది. విశ్వాసం, మాట. వ్యక్తిత్వం ఏమైతుంది. ఆయన పిలవంగానే మనం ఏం పోంలే కానీ తినడానికి తాగడానికి, ఆ మాట అనేసరికి మాట చాలు, చాలు. హ్యాపీ, పోనీ గుర్తుంచుకున్నాడు. అది అది.